వెల్కమ్ టు ఎన్ఆర్కే నారేట్స్. గరికపాటి నరసింహారావు గారు మంచి ఆధ్యాత్మికవేత్త. చాలా మంచి ప్రవచనాలు చెప్తారు. చాలా మంచి మోటివేషనల్గా అతని ప్రవచనాలు ఉంటాయి. అందరినీ ఆలోచింప చేసేదిగా ఉంటాయి. హిందూ ప్రవచనాలు చెప్పినప్పటికీ హిందూయేతరులు కూడా అతని ప్రవచనాలకు ఆకర్షించబడతారు. నీతిగా, న్యాయంగా, యథార్థవంతంగా మాట్లాడతాడు. హిందూ ధర్మాన్ని ప్రబోధించే ప్రవక్త లేకపోతే ప్రవచనకర్త అయినప్పటికీ సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు. హిందూ మతంలోని లొసుకులను కానీ లేకపోతే హిందూ మతంలోని మైనస్లు కానీ ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు. అట్ ద సేమ్ టైం హిందూ మతం యొక్క ఔన్నత్యాన్ని కూడా ఆయన ప్రబోధిస్తూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో స్త్రీపై హిందూ ధర్మం యొక్క వివరణ ఆయన ఇచ్చుకున్నారు. చాలా గొప్పగా ఉంది. హిందూ ధర్మము స్త్రీలను గౌరవించలేదు, స్త్రీలను దూరం పెట్టింది. సనాతన ధర్మం నుంచి కానీ హిందూ ధర్మం వచ్చినప్పుడు స్త్రీలను అవమానించారు, స్త్రీలను తక్కువగా చూశారు, స్త్రీలకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు, స్త్రీలకు రావాల్సిన గౌరవం ఇవ్వలేదు, స్త్రీని అనగదొక్కారు. పురుషాధిక్య ప్రపంచంగానే హిందూ ధర్మం ఉంది అని అతను కుండబద్దలుట్టుకున్నట్టుగా చెప్పారు. ఒక రకంగా చెప్పాలంటే క్షమాపణ చెప్పారు స్త్రీలోకానికి, యావత్ స్త్రీలోకానికి. ఎందుకంటే మా హిందూ ధర్మమే స్త్రీని అణిచివేసింది, స్త్రీని గుళ్లలోకి రానియకుండా చేసింది, స్త్రీని ఒక 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 ఆట వస్తువుగా లేకపోతే ఒక పిల్లలకనే ఒక మెషిన్ గానే చూసింది తప్ప ఆమెకు ఎటువంటి ప్రయోజనాలు, ఎటువంటివి ఉన్నతమైన భావాలను అతనికి కల్పించలేకపోయింది హిందూ ధర్మం అంటూ కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పారు. అది వాస్తవం. వాస్తవాన్ని ఆయన ప్రబోధించారు. హిందూ మతం స్త్రీలను నిమ్న వర్గాలైన దళిత, గిరిజన, బహుజన, ఎస్సీ, ఎస్టీ అలాగే సామాజిక అణగారిన వర్గాలను సరిగా చూడనందుకే వాళ్ళు ఇతర మతాలకు వెళ్ళారు. ఇప్పుడు ఏడ్చి గగ్గోలు పెడితే ఏం ప్రయోజనం ఉంటుంది అని ఆయన ఒక రకంగా క్షమాపణ వేడుకున్నారు. గరికపాటి నరసింహారావు గారు అసలు ఏం మాట్లాడారు ఒకసారి ఈ వీడియో చూడండి. కొన్ని కామెంట్స్ చూసా, పురాణాలు ఇవి తెలుసుకోవాలంటే ఏ బుక్లు చదవాలి అని అడుగుతున్నారు. ఫస్ట్ మీరు బుక్లు పట్టుకోకండి, ఒక గురువుని ఎంచుకోండి. గురువుని ఎంచుకోవడం ఎలా అంటారేమో, యూట్యూబ్ లో రామాయణం, మహాభారతం, శ్రీమద్ భాగవతం, భగవద్గీత, పురాణాలు ఇవన్నీ ప్రవచన రూపంలో ఆల్రెడీ చాగంటి గారు, గరికపాటి గారు, వద్దిపట్టి పద్మాకర్ గారు, సామవేదం గారు చెప్పినవి ఉన్నాయి. ఇవన్నీ మీరు వినండి. క్షమాపణ కోరుతున్నానమ్మా, మిమ్మల్ని భారతీయ సంస్కృతి తరఫున అవమానించాం, మమ్మల్ని క్షమించండి. యావత్తు స్త్రీ జాతి క్షమించండి. నేను చూశాను నా కళ్ళతో ఆనాడు పండే యాత. ఆడదాని నీకెందుకు లోపలికి పో, పెడబుద్ధులు ఉంటాయి మీకు, ఆడదాన్ని నమ్మద్దు అని పుస్తకాల్లో రాసి ప్రచారం చేశారు. అది నా జాతి చేసిందమ్మా, నా పండితులే చేశారు, నా గ్రంథాలే చేసి. అందుకని నేను క్షమాపణ కోరుతున్నా, శపించకండి అమ్మా. సీతాదేవిని కూడా ఆక్షేపించిన దుర్మార్గుడు మగవాడేనమ్మా, ఆడది కాదు. ఇన్ని అన్యాయాలు నిమ్న వర్గాల వారికి, బలహీన కులాల వారికి, స్త్రీలకి చేసేసి ఇవాళ మా మతంలో ఉండండి కాళ్ళెట్టుకుంటే ఎవడుంటాడండి? ప్రతి చోట, ప్రతి పద్యంలో, ప్రతి శ్లోకంలో వీలైనంత వరకు స్త్రీని అవమానించడం. ఇవాళేమో పట్టుకు ఎడుతున్నారు. హిందూ సంప్రదాయం ఏం కాపాడతారు వాళ్ళని గౌరవించకపోతే? చూశారుగా, ఆయన చేతులెత్తి దండం పెట్టి స్త్రీ సమాజానికి క్షమాపణ చెప్పినట్టుగా ఉంది. నిజంగా ఎంతో మంది అండి ఇలా చెప్పేవాళ్ళు. గరికపాటి నరసింహారావు గారు అంటే నాకు చాలా ఇష్టం. అతని ప్రవచనాలు బాగుంటాయి, చక్కగా ఆలోచింపచేస్తాయి. ఒక క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవడానికి కానీ ఒక మంచి ప్రవర్తనను తెచ్చుకోవడానికి ఆయన ప్రవచనాలు చాలా ఉపయోగపడతాయి. అతని ప్రవచనాలు నేను కూడా వింటాను. కానీ చాలా ఉన్నట్టుగా సత్యాన్ని వెలుబుచ్చారు. నిజంగా సనాతన ధర్మం కానీ హిందూ ధర్మం కానీ స్త్రీలను గౌరవించలేదు, అలాగే దళితులను గౌరవించలేదు, బహుజనులను గౌరవించలేదు. ఇక గిరిజనుల సంగతి సరే. వీరందరినీ ఊరు బయట ఉంచి ఒక ఆట వస్తువులుగా చేసి వారికి గుళ్లల్లోకి రానివ్వకుండా, మందిరాల్లోకి ప్రవేశం లేకుండా, అనగారిన వర్గాలుగా, అన్టచబుల్స్ గా, అంటరాని వారిగా వారిని చూడబట్టే వారు క్రైస్తవ మతాన్ని స్వీకరించారు, క్రైస్తవ ధర్మంలోకి వెళ్లారు. మొదటి నుంచి వాళ్ళు క్రైస్తవులేం కాదండి, మొదటి నుంచి వాళ్ళు క్రైస్తవులే తెలియదు. కానీ ఇక్కడ వాళ్ళకు దక్కని గౌరవం, ఇక్కడ వాళ్ళకి దక్కని ఆత్మాభిమానం, ఇక్కడ వారిని అనగారిన వ్యక్తులుగా చూసిన విధానము క్రైస్తవులను వాళ్ళు అత్తుకున్నారు. క్రైస్తవ మిషనరీలు కానీ, క్రైస్తవ ప్రబోధకులు కానీ ఈ వర్గాలను అత్తుకున్నారు. వారికి ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు, వారిని ఒక మనుషులుగా చూశారు, చిత్రీకరించారు. ఇక్కడ ఏదైతే లేదో, ఏదైతే కోల్పోయారో అక్కడ వాళ్ళకు దొరికింది. తద్వారా వారు ఈజీగా క్రైస్తవత్వాన్ని స్వీకరించగలిగారు. అది గరికపాటి నరసింహారావు గారికి తెలుసు.
సో అందుకనే విధంగా మాట్లాడారు. అక్కడ లొసుకుల వల్లనే, అక్కడ మైనస్ల వల్లనే చాలా మంది ఈ దేశంలో క్రైస్తవులుగా, హిందువులు క్రైస్తవులుగా మారారు. ఇది నగ్న సత్యం, జగమెరిగిన సత్యం. దీన్ని సరిచేసుకునే విధంగా ఇప్పుడు లేవు. కానీ సరి చేసుకోకపోగా ఇప్పుడు ఇతరుల మతస్థుల మీద పడి, ఇతర వాళ్ళ మీద పడి ఇలా అభాండాలు వేయటం, ఏడవడం అనేది కరెక్ట్ కాదు. గరికపాటి నరసింహారావు గారు కరెక్ట్ గా చెప్పారు. యావత్ స్త్రీలోకాన్ని కానీ, దళితులు కానీ, గిరిజనులు కానీ చిన్న చూపు చూసింది సనాతన ధర్మము, హిందూ ధర్మమే. అటువంటి చూపు చూసినందుకు నేను క్షమాపణ చెప్తున్నానని గరికపాటి నరసింహారావు గారు చెప్పారు. ఎంతమంది చెప్పగలరండి? ఎంతమంది ఈ విధంగా నిజాలను నిర్భయంగా చెప్పగలరండి? నిజంగా గరికపాటి నరసింహారావు గారికి చాలా కృతజ్ఞతలు, వందనాలు. చక్కగా మాట్లాడారు. ఇది ఇప్పుడు మీ ఎవరన్నా మాట్లాడితే, క్రైస్తవులం కానీ, క్రైస్తవ పెద్దలు కానీ ఈ విధంగా మాట్లాడితే ఎన్ని ట్రోల్స్, ఎంత ఇబ్బంది, ఎన్ని కేసులు పెడతారు, ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేస్తారు. ఆ చెప్పిన వ్యక్తిని రాచి రంపాన పెడతారు. ఇప్పుడు గరికపాటి నరసింహారావు గారు చెప్పారు ఏంటి, ఆయన మీద కూడా ట్రోల్స్ చేస్తున్నారు. కానీ ఆయన చెప్పింది నిజమే కదా, ఆయన చెప్పింది వాస్తవమే కదా, ఆయన చెప్పింది ఏదో నిజాలను కప్పిపుచ్చలేదు కదా, నిజాలను వెలికి తీశాడు కదా. దాన్ని కూడా జీర్ణించుకోలేని వ్యక్తులు ఉన్నారు. నిజంగా ఇది ఆలోచించదగ్గది. హిందువులు కూడా మీరు ఆలోచించండి. ఎప్పటికైనా స్త్రీలను స్త్రీలుగా గౌరవించండి. మొన్నటికి మొన్న మణిపూర్లో క్రైస్తవ స్త్రీలను నగ్నంగా ఊరేగించి, అందరూ చూస్తుండగానే మానభంగం చేసి, అనేక మంది స్త్రీలను చంపివేసి, స్త్రీలను జుగుప్సాకరంగా అనుభవించి, నగ్నంగా ఊరేగించి చేసిన విధానం ఎవరైనా మర్చిపోతారు. ఇది తప్పు. ఈ దేశంలో స్త్రీలను పూజించే ఈ దేశంలో, స్త్రీలను అమితంగా గౌరవించే ఈ దేశంలో స్త్రీలను గౌరవించుదాం. వారిని ఏ మతంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా వారిని గౌరవించుదాం. కానీ వారిని జుగుప్సాకరంగా, అసభ్యకరంగా, ఇష్టానురీతిగా, వారికి అసలు మానవత్వం లేనట్టుగా, అంటరాని వారిగా వారిని చూడొద్దు. వాళ్ళు కూడా మనుషులు, స్త్రీలు కూడా మంచివారు. వారిని ఒక మనుషులుగా ట్రీట్ చేద్దాం. వాళ్ళకి రావాల్సిన గౌరవాన్ని ఇద్దాం, అది ఏ మతమైనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.